పేరు పేరున చెప్పడం అంటే టైం వేస్ట్ అవుతుంది. అందుకొరకు ముఖ్యంగా జాతీయ సార్ వారసులు ఎవరంటే సోషలిస్టు పార్టీ వాళ్ళు. సో అందరూ అన్ని చెప్తారు, కానీ ఒక పార్టీని నడుపుతున్నప్పుడు ఆయన ఎస్టాబ్లిష్ చేసిన, ఆయన రివైవ్ చేసిన, ఆయన పునర్వ్యవస్థీకరించిన పార్టీ సోషలిస్టు పార్టీలో చేరేది లేదు, మాట్లాడేది లేదు, కలిసిపోయేది లేదు. ఇప్పుడు పాండే సార్ చెప్పిండ్రు, గుజరాత్ వచ్చి తెలంగాణ అంతా ఆక్యుపై చేసుకుంటుంది. జాదవ్ సాబ్ గురించి అయితే అందరూ చెప్పిండ్రు, కానీ జాదవ్ సాబ్ యొక్క ఉద్దేశాలు, ఆయన ఎయిమ్స్, ఆయన ఆచరించాలంటే కేవలం సోషలిస్టు పార్టీ మాత్రమే చేస్తుంది. త్వరలోనే నేను మా పార్టీ తరఫున ఒక రిజల్యూషన్ పాస్ చేసి జాదవ్ సాబ్కు పేరు పెట్టి ఒక యూనివర్సిటీ పెట్టాలని మరియు వారి విగ్రహం స్థాపించాలని మేము డిమాండ్ చేస్తాము. అట్లనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే ఆమె కూడా భారతరత్న బిరుదు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేసినాము. ముఖ్యంగా జాదవ్ సాబ్తో మేము శ్రీకృష్ణ కమిటీని ప్రొటెస్ట్ చేయడానికి లేఖల్ గెస్ట్ హౌస్ దగ్గర మేము ధర్నా చేసినాము. అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసినారు. మన గౌరవరామన్ గారు ముఖ్యంగా మనము అందరూ ఎవరొచ్చామో నాకైతే తెలియదు. శ్రీవాణి, నేను, జయవిద్యాల, గౌరవరామన్ గారు. అప్పుడు ఆయన మహిళల మీద ఎంత గౌరవం అంటే వాళ్ళందరూ అందరినీ లారీ ఎక్కిస్తుంటే నేనే మాకు అలా గాడి రావు అన్నారు. వేరే వెహికల్ తెచ్చిండ్రు, మమ్మల్ని ఎక్కించిండ్రు. ఎంత మా సోషలిస్టు పార్టీలోనే 50% రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నాం. మాకు యువత మహిళ కావాలి. ఇప్పుడు మనము ఒక ఎలక్షన్ వస్తున్నాయి. ఏమంటే ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిపోయి ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరందరూ సోషలిస్టు పార్టీ నుండి నిలబడి ఒక ఒట్టేరాలను, దొంగలను, దోపిడీలను తరుము కొట్టాలంటే కేవలం సోషలిస్టు పార్టీ ద్వారానే అవుద్ది. ఏదో ఆవేశపూర్వకంగా మాట్లాడిపోవడం కాదు. మేము ముందుంటాము. ప్రతి సమస్య మీద, ప్రతి దాని మీద మేము ఎదుర్కొంటాము, మేము సవాల్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కనీసం ఒక్క 10 మందికి చెప్పండి, సోషలిస్టు పార్టీ నీతి గల పార్టీ, నిజాయితీ గల పార్టీ, స్వార్థం లేని పార్టీ, కులమతం లేని పార్టీ, సమానత్వం గల పార్టీ. అందుకొరకు ఈ పార్టీలో చేరండి, చేర్పించండి, ముందుకు వెళ్దాము. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తప్ప ఇంకో పార్టీ లేదనే ఉద్దేశంలో ప్రజలను మనము మధ్యపెడుతున్నారు. కాబట్టి సోషలిస్టు పార్టీ అన్ని పార్టీలకు విరుద్ధంగా నీతి, నిజాయితీ, న్యాయం, సత్యం, ధర్మం మీద నడిచే పార్టీ. అందుకొరకే కేశవరావు జాదవ్ సాబ్ పార్టీని పునర్వ్యవస్థీకరించారు. మాకు కామన్ సింబల్ కూడా వచ్చింది. అందువరకు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి, మీకు తెలిసిన వారికి, మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ పంపండి ఈ సందేశము. సోషలిస్టు పార్టీలో చేర్పియండి.